ఆ నియోజకవర్గ టీడీపీలో లుకలుకలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు మండలాలకు చెందిన ఇద్దరు బలమైన నాయకుల మధ్య ప్రచండ యుద్ధమే జరుగుతోంది. దాని అనూహ్య పరిణామం ఎలాంటి పర్యవసానానికి దారితీస్తుందో అని క్యాడర్ కలవరపడుతోందట. తరచూ అక్కడి కీచులాటలతో పార్టీ వెంటిలేటర్ పైకి వెళ్తుందని, తగిన ట్రీట్మెంట్ ఇస్తే కానీ పార్టీ బాగుపడదు అంటున్నారు అక్కడి క్యాడర్. అంతలా వ్యవహరిస్తున్న ఆ నేతలు ఎవరు? ఏంటా నియోజకవర్గం? విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ గెలుపోటములకు క్యాండిడేట్తో సంబంధం లేదు, సైకిల్ సింబలే చాలు. అలాంటి పార్టీ ఇప్పుడు కీలక నేతల మధ్య కుమ్ములాటతో కకావికలమైపోతోందని క్యాడర్ చెప్పుకుంటోంది. మొన్నటి ఎన్నికల్లో కర్రోతు బంగారాజుకు కాకుండా టికెట్ను జనసేనకు కేటాయించినప్పటి నుంచి ఈ లొల్లి మొదలైందట. హైకమాండ్ బుజ్జగిస్తున్న కొద్దీ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలో ఒకంత కలవరానికి గురి చేస్తోందన్న టాక్ నడుస్తోంది. రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవిని కట్టబెట్టిన కర్రోతు బంగారాజు తీరులో మార్పు కనిపించకపోవడంపై అధిష్టానం అసంతృప్తితో ఉందని చెప్పుకుంటున్నారు. పార్టీలో గ్రూపులు సృష్టిస్తూ అన్ని గ్రూపులకు తానే నాయకత్వం వహిస్తూ అందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని భవిష్యత్తులో తానేం నిర్ణయం తీసుకున్నా తన వెంటే నడిచేలా పునాది సిద్ధం చేసుకుంటున్నారన్న గుసగుసలు ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నాయి. డెంకాడ మాజీ ఎంపీపీ సీనియర్ టీడీపీ నాయకుడు కంది చంద్రశేఖరరావు కర్రోతు బంగారాజు మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. చంద్రశేఖర్ సీనియారిటీ సిన్సియారిటీపై హైకమాండ్ సదాభిప్రాయంతో ఉండటం దృష్ట్యా కీలకమైన నామినేటెడ్ పదవి చంద్రశేఖర్కు ఇచ్చే యోచన ఉన్నప్పటికీ ఇప్పటికే కర్రోత్తుకు పదవి ఇచ్చినందున మరో వివాదానికి అవకాశం లేకపోవడంతో అధిష్టానం ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అన్ని సమీకరణాలు అనుకూలిస్తే చంద్రశేఖర్కు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ విషయం మింగుడుపడని కర్రోతు అడ్డుచక్రం వేయటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందుకు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు పతివాడ నారాయణస్వామి నాయుడు సహకారం తీసుకునేందుకు కర్రోతు పావులు కదుపుతున్నట్టు ప్రచారం. నిజానికి మొదటి నుంచి కర్రోతు బంగారాజు కన్నా కంది చంద్రశేఖరరావునే నారాయణస్వామి నాయుడు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కంది చంద్రశేఖరరావు రాజకీయ ఎదుగుదలలో పతివాడ ఆశీస్సులు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. మారిన రాజకీయ పరిస్థితుల్లో పతివాడ ఎటువైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తమీద నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీలో ముసలం మొదలైనట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ఇప్పుడు ఎటు దారి తీస్తుందో, ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే జనసేన టీడీపీల మధ్య అవిరామంగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం సాధారణ సంచలనమైతే తాజాగా టీడీపీలో మొదలైన అంతర్యుద్ధం అతిపెద్ద సంచలనంగా మూతమోగుతోంది. కర్రోతు కంది మధ్య ఈ రగడపై స్థానికంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలే స్థానిక ఎన్నికల సమరం. ఈ తరుణంలో ఇటువంటి గ్రూపులతో నియోజకవర్గ నాయకులు సతమతమవుతున్నారు. పార్టీలో ఈ అంతర్యుద్ధాన్ని పార్టీ పెద్దలు ఎలా సద్దుమణిగేలా చేస్తారో చూడాలంటున్నారు పార్టీ నాయకులు.